నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఏపీలో కౌంటింగ్ కోసం అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. మరి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు విదేశీ పర్యటన ముగించుకుని ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకు వచ్చారు. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి పార్టీ ముఖ్య నేతలతో కూడా సమావేశం ఏర్పాటు చేసుకోబోతున్నారు. తెలుగుదేశం పార్టీలో ఎక్కడా కూడా ఏ సెక్టార్లో కూడా ధీమా లేకపోయినా కూడా పందాలు మాత్రం రెచ్చగొట్టే ధోరణిలో పందాలు గాడిచారు ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో. గోదావరి జిల్లాలో అయితే ఒక అడుగు ముందుకేసి టీడీపీ వాళ్ళు టీడీపీ అనుచరగానే కూడా పందాల మీద పందాలు కాస్తూనే మళ్ళీ కొంతమంది సన్నిహితులతో మాట్లాడుతూ నిజంగా గెలుస్తుందా, మరి పందెం ఎంత వేసాము, నిజంగా నియోజకవర్గం గెలుస్తుందా, నిజంగా కూటమి అధికారంలోకి వస్తుందా అని సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్న సందర్భాలను కూడా చూసాం మనం. ఒక విధంగా చెప్పాలంటే టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందా రాదా అనే దానికంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 175 నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాలు, అది కూడా గోదావరి జిల్లాల్లో టీడీపీకి అనుకూల పవనాలు వీసీ అనడానికి ఎలాంటి సందేహం లేదు. 2014లో కానీ 2019లో పోలిస్తే 2024 ఎన్నికలు ఈసారి పవన్ కళ్యాణ్ గారికి కాపు సామాజిక వర్గం కాపు కాసింది, దాంట్లో డౌటే లేదు. మరి ఎందుకు కాపులందరూ ఈసారి పవన్ కళ్యాణ్ గారికి కాపు కాశారు కూటమి కంటే? మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈసారి మీటింగ్లు చాలా డిఫరెంట్గా మాట్లాడాడు, రచ్చగొట్టే ధోరణితో మాట్లాడాడు. జగన్ మీద కక్షాదింపు చర్యగా జగన్ దిగిపోవాలి, బై బై జగన్, బై బై ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు, స్లోగన్స్ ఇచ్చారు. ఈ ఆవేదన, ఈ బాధని ఈ రాష్ట్రంలో అంటే గోదావరి జిల్లాలో ఉన్న కాపు సామాజిక వర్గం గ్రహించినట్టున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం కనీసం మనకు పార్టీ పెట్టి టీడీపీకి మద్దతుగా ఉన్నాడు. మరి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు, ఓట్లు వేయట్లేదు, జనం వస్తున్నారు, కాపు సామాజిక వర్గం సరిగా స్పందించలేదు. ఏ కులంకి ఆ కులమే ఎవరి కాళ్ళే పనిచేసుకుంటే కాపులు ఎద్దుగడి స్పందించడం లేదనేది కొన్ని మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రసంగాలతో కాపుల్లో కొంత పట్టుదల వచ్చిందంటూ తెలుస్తుంది. మరి గోదావరి జిల్లాలో కాపు సమాజానికి ఈసారి బలీయంగానే టీడీపీ కూటమికి ఓట్లు వేశారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మరి కాపు సామాజిక వర్గం అందరూ ఓట్లు వేస్తే ఖచ్చితంగా ఆ సీటు గెలుస్తుందంటే మిగిలిన సామాజిక వర్గాలు కూడా వేయాలి. ఎస్సీ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం, ఎస్టీ సామాజిక వర్గం, మైనార్టీ సామాజిక వర్గాలు ఉన్నాయి. మరి అవన్నీ వేస్తేనే కదా, అవన్నీ మరి వేరే పార్టీకి దగ్గరగా ఉన్నారు కాబట్టి ఒక కాపు సామాజిక వర్గం ఓట్లు వేస్తేనే గెలుస్తారంటే గెలవకపోయినా గెలిచే అవకాశం సరి మార్జిన్లోకి దగ్గరలోకి రావడానికి అవకాశం ఉంది. కాకపోతే 2014లో కాపులు ఎవరు కూడా పెద్దగా టీడీపీకి అంటే జనసేనకు వేయలేదు, కానీ ఈసారి మెజారిటీ కాపు సామాజిక వర్గం ఖచ్చితంగా టీడీపీ కూటమికి ఓట్లు వేశారనేది సత్యం. కాబట్టి కొన్ని జిల్లాల్లో అంటే గోదావరి జిల్లాలో కూటమి సీట్లు పెరిగే అవకాశం ఉంది, అలాగని వన్ సైడ్కి అయితే కాదు. ఈ 2 జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాలు ఉంటే 34లో 20 నుంచి 20 స్థానాలు కూటమికి వచ్చే అవకాశం ఏమాత్రం లేదు. ఒక్కవేళ పరిస్థితులు మారి ఓట్ బ్యాంకు పోలింగ్ జరిగిన తీరు ఏమన్నా తలకిందులై చేస్తే తప్ప 25 నుండి 20 స్థానాలు 34-20 స్థానాలు అయితే టీడీపీ కూటమికి వచ్చే అవకాశం లేదు. కానీ మరి ఈస్ట్ గోదావరిలో మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 6-7 వైఎస్ఆర్సీపీకి వస్తే మిగిలిన టీడీపీకి వస్తాయి. తూర్పుగోదావరి జిల్లా 19లో 8-9 అంటే 8 వరకు వైఎస్ఆర్సీపీకి వస్తే మిగిలినన్ని 10 టీడీపీ కూటమి రావచ్చు అన్నారు. ఇలాగొస్తే కాపులందరూ కూడా కూటమికి వేసిన అక్కడ ఈస్ట్ గోదావరిలో 8 వచ్చిన వైసీపీకి, వెస్ట్ గోదావరిలో 7 వచ్చినా మళ్ళీ కూటమి అధికారం రావడం కష్టం అనేది సుస్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే రాయలసీమలో మనకు రెడ్డి సామాజిక వర్గం ఉంది, 52 నియోజకవర్గాల్లో 35 నుంచి 40 వరకు వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టబోతుందని చెప్పి అక్కడ లెక్కలు చూపిస్తున్నారు. కాబట్టి మన ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా శ్రీకాకుళం, విజయనగరంలో కూడా వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉందన్నారు.
ఒక విజయనగరం జిల్లాలో టౌన్లోని టీడీపీకి, రూరల్లో మళ్ళా వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ కనబడుతుంది. కాబట్టి గోదావరి జిల్లాలో వచ్చే కాపు సమాజానికి మద్దతు ఇచ్చినంత మాత్రాన కూటమి అధికారంలోకి వస్తుందనేది జరిగే పని కాదు అది. కాబట్టి ఈ నేపథ్యంలో చూస్తే మరి ఎన్డీఏ మన ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి టీడీపీ నాయకులు చెప్పట్లా, కేడర్ చెప్పట్లా. పందాలు మాత్రం రకరకాల పందాలు కాస్తున్నారు. మరి దేనికి పందాలు అంటే ఊరికే ఒక విధంగా రెచ్చగొట్టే ధోరణి అనుకోవాలా, లేదా నిజంగా టీడీపీ అధికారంలోకి వస్తుందని చెప్పి లెక్కలు కడుతున్నారా? మరి లక్షలు కడుతున్నారు, కోట్లు కడుతున్నారు. కానీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎక్కడ కూడా మాట్లాడాల. ఇవాళ రేపట్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే తీరుని బట్టే కూటమి అధికారంలోకి వస్తున్నారా అనేది అనాలిసిస్ చేయొచ్చు. మరి ఆయన ఇప్పటివరకు నోరిప్పలా. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎలాంటి సమాచారం బయటికి మాట్లాడతారో ఆ మాటలను బట్టి కూటమి అధికారంలో ఎన్ని సీట్లు రాబోతుంది, అసలు వస్తుందా రాదనేది క్లియర్ కట్గా చెప్పడానికి ఛాన్స్ ఉంది. మరి అప్పటివరకైతే ఎన్డీఏలో టెన్షన్ ఉంది. అలాగని చెప్పి పందాలకి వెనక తగ్గడం లేదు. గోదావరి జిల్లాలో కాపు సమాచారం అయితే కూటమికి కాపు కాసిందనేది వాస్తవం. మరి జూన్ 4 ఏం జరుగుతుందో చూడాలి. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,